కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఈరోజు విలేకరుల సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ నియామకంలో అవకతవకలు జరిగాయని, వాస్తవం నవీన్ అనే వ్యక్తికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం, అదేవిధంగా పేపర్ లీక్ అయిందని మేము చెప్తుంటే మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళదే బాధ్యత అని తప్పు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి ధీమా నాయకుడు తప్పని అనడం, వైసీపీ వాళ్ళు అంతా చేసిందని చెప్పడం చాలా అన్యాయమని అన్నారు. 16,000 చిల్లర ఉపాధ్యాయ పోస్టులు ఫిలప్ చేసినామని కూటమి ప్రభుత్వం చెప్తున్నది. అది పూర్తిగా అన్యాయంగా పేపర్ లీకేజీ, తర్వాత మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకు సరైనటువంటి న్యాయం చేయలేదని గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అయితేనేమి, తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, ఎమ్మెల్సీలుగా మేమైతేనేమి అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించండి. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు విచారణ జరిపించడం లేదు అని మేము చెప్తూ ఉంటే, ఒక పక్క అందరూ కూడా దీన్ని ఖండించడం చేస్తున్నారే తప్ప విచారణకు ముందుకు రావడం లేదు. నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో గత 2016 సంవత్సరం నుంచి అతను ఉద్యోగస్తుడిగా, టెంపరరీ ఉద్యోగస్తుడిగా ఉంటున్నాడు. అతను పని ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడము, తర్వాత అధికారికంగా ఇతరులకు పంపించడము, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేయడంలో పూర్తి బాధ్యత అతనే తీసుకున్నాడు. అటువంటిప్పుడు అతనికి రాష్ట్రంలో నవీన్ అనేటటువంటి వ్యక్తికి నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగింది, మొదటి ర్యాంక్ రావడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది? అతను పేపర్ లీక్ చేస్తుంటేనే కదా అతనికి వస్తున్నది. అతని ద్వారా ఎంతమందికి రాష్ట్రంలో పేపర్ అందింది అనేది విచారణ చేయమంటున్నాం, అది విచారణ చేయడం లేదు. అతనికి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే, అతను ఒకసారి ఏం చెప్తారు అధికారులు, అతను సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రాలేదు అని ఒకసారి చెప్తాడు. ఒకసారి ఏం చెప్తారు, అతను మా ముందుకు వచ్చేసి నాకు ఉద్యోగం అవసరం లేదు అన్నాడని ఒకసారి చెప్తాడు. మరొకసారి ఏం చెప్తాడు, అతను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతను అర్హుడు కాదు అని మరొకసారి చెప్తాడు. ఏంటి అతని నేమ్ అంతా కూడా మెరిట్ లిస్ట్లో నుంచి ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా మీరు ఎందుకు పక్కన పెట్టినారంటే, అతని ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయేమో అనేటటువంటి భయంతో పక్కన పెట్టడం జరిగింది. ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక మందికి ఉద్యోగాలు రాక చాలా అన్యాయం జరిగిందంటూ ఈరోజు వాపోతున్నారు. మీరు అంటున్నారు ఎవరు కూడా డిఎస్సి కంప్లైంట్ చేయలేదు, డిఎస్సి రాలేదు, నాకు అన్యాయం జరిగింది అని కంప్లైంట్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అట్లా కంప్లైంట్ చేస్తుంటే మేము పరిశీలించే వాళ్ళమే అంటున్నారు. మీరు ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి లెక్కాచారం ప్రకారమే దాదాపు 33,300 చిల్లర కంప్లైంట్స్ వచ్చినాయి గ్రీవెన్స్లో అని అధికారులు చెప్పిన లెక్కలే తెలుతున్నాయి. మరి వాళ్ళ గ్రీవెన్స్ అంతా కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా, తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక పక్క ఇవి జరుగుతుంటే, ఒక పక్క దొంగను ఇంకొకరు దొంగ అన్నట్టు వాళ్ళు తప్పు చేసి వైసీపీ వాళ్ళ మీద నెట్టడం జరుగుతున్నది. మీరే తప్పు చేశారు, మీ హయాంలో అన్ని పోస్టులన్నీ అమ్ముకున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మామ అమ్ముకున్నాడు, తర్వాత ఇంకొకరు అమ్ముకున్నారని వాళ్ళ పేర్లు చెప్తూ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. 1,73,000 సచివాలయ ఉద్యోగస్తులన్నీ సెక్రటరీ పోస్ట్ నిష్పక్షపాతంగా ఎవరు కూడా ఎంక్వైరీ చేసినా కూడా తేలుతుంది. ఒక్కరు కూడా ఒక రికమెండేషన్ లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి పోస్టులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నువ్వు 16,000 చేసావు, 16,000లో 96 ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది కదా. స్థానికంగా కడప జిల్లాలో కూడా మొన్న ఒక ఆరోపణ వచ్చింది, జెడ్పీలో కారుణ్య నియామకాలన్నీ కూడా అనర్హులకు ఇచ్చినారు అని చెప్పారు. అదే మేమేమంటున్నామంటే ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేసి దాని మీద నిష్పక్షపాతంగా ఎవరైతే తప్పు చేశారో అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోండి. డిఎస్సిలో ఈ స్పోర్ట్స్ కోటాలో పూర్తిగా అనర్హులకు అందరికీ ఉద్యోగాలు రావడం జరిగింది. ఎట్లంటే జనరల్గా టెట్ పాస్ కావాలి, డిఎస్సి పరీక్ష పాస్ కావాలి, ఎన్ని పాస్ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉండేటటువంటి వ్యక్తుల్లో మెరిట్ చూసి స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు కేటాయిస్తారు, అది పద్ధతి. కానీ ఇక్కడ ఏం జరిగింది, డిఎస్సి పరీక్ష రాయలేదు,
టెట్ పరీక్ష రాయలేదు, డైరెక్ట్గా స్టాఫ్ ద్వారా సర్టిఫికేట్లు పరిశీలన చేసి వాళ్ళే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేసి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం చూడండి. మెరిట్లో ఉండేటటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగిందా లేదా? కాబట్టి గత ప్రభుత్వం పోల్చుకోండి, ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం పోల్చుకోండి. అప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలన్నీ కూడా, మొన్న కూడా డిఎస్సి 98 వాళ్ళకు కూడా 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం గత ప్రభుత్వంలో. ఎక్కడైనా ఒక చిన్న మచ్చ లేకుండా న్యాయబద్ధంగా 4,000 పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మచ్చ అనేది లేదు. ఎవరు కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ లేదు, మినిస్టర్ల రికమెండేషన్ లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మేము ఎవరు చెప్పినా కూడా, ఎమ్మెల్సీలు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, మంత్రులు చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. కానీ ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా అవినీతి జరిగిందని టెలిఫోన్ సంభాషణలు కూడా, నిన్న చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరులో టెలిఫోన్ సంభాషణలు కూడా మా ఎమ్మెల్సీ గారు బయట పెట్టారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క లీలను బయట పెడుతున్నారు. ఈ లీలలు అన్నిటికీ కూడా ఎవరు కారణం అనేది నీకు తేల్చాల్సిన అవసరం ఉందా లేదా? నీకు తేల్చాలి. ఏదో కేవలం అధికారులతో ఒక ప్రెస్ మీట్ పెట్టించేసి ఇంకా అయిపోయింది, మేము ఏమాత్రం మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, అన్ని నిష్పక్షపాతంగా చేసినామంటే ఎట్లా అవుతుంది? కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కోవాలి. అధికారులు కాదు, విద్యాశాఖ మంత్రి దీనికి వివరణ ఇచ్చి నిష్పక్షపాతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ విధ ప్రభుత్వంలో 11 డిఏలు ఇవ్వడం జరిగింది, ఐఆర్ 27% ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల చాలా సానుభూతిగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఉద్యోగస్తులకు బకాయిలు రాక పాపం వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి సొమ్ము వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకందరికీ ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి అన్ని బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా జరగబోయేటటువంటి డిఎస్సి కావచ్చు, ఇంకొక విధానం కావచ్చు, ఇవన్నీ కూడా గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, నిష్పక్షపాతంగా జరపాలి. ఒకే రోజు పరీక్ష కండక్ట్ చేయాలి. 1 నెల రోజులు పరీక్ష కండక్ట్ చేశారు. డిఎస్సి పరీక్ష 1 నెల రోజులు ఆన్లైన్ పద్ధతిలో కొత్త విధానం అంటూ కండక్ట్ చేశారు. ఒక పరీక్షా కేంద్రంలో ఏం జరిగింది? 11 మంది కాపీ కొట్టినారు అనేటటువంటి దాంతో వాళ్ళని సస్పెండ్ చేశారు. వీళ్ళంతా 11 మంది కాపీ కొట్టినారని. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ఏమైంది? కాపీ కొట్టలేదు, వీళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విధంగా 1 నెల రోజులు పరీక్షలు జరపడం వల్ల చాలా అవకతవకలు జరిగేదానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకే రోజు ఆన్లైన్ సిస్టంలో పరీక్ష జరిపినట్లయితే ఏ విధమైనటువంటి ఆరోపణలు వచ్చేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ తప్పిదాల మీద, అన్ని తప్పిదాల మీద, గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పిదాల మీద మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి మీరే ఎంక్వైరీ చేసి ఏమి జరగలేదండి, నిగ్గు చేయాల్సింది సిట్టింగ్ జడ్జి పెట్టండి, లేకపోతే సిబిఐకి పోండి.